హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలల్లో 6, 7, 8వ తరగతుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పాఠాలను ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. దీనికి సంబంధించిన సమాచారం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పాఠశాల విద్యలో కృత్రిమ మేధ పాఠాలు అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠాలు 6, 7, 8 తరగతుల గణితం, సామాన్య సాంఘిక శాస్త్రాల్లో కొత్త పాఠ్య పుస్తకాల్లో చేర్చిన SCERT పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు కృత్రిమ మేధ AI పై అవగాహన కల్పించేందుకు పాఠశాల విద్యాశాఖ ఈ ఏడాది కొత్త పాఠ్యాంశాన్ని తీసుకొచ్చింది. AI సమ్మిళితమైన అధ్యాయాన్ని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి SCERT ప్రవేశపెట్టింది. 6, 7, 8 తరగతుల్లో గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రం అంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టులలో పాఠాల్ని AIతో మిళితం చేసి బోధించే విధానాన్ని తీసుకొచ్చింది. AIని వినియోగించి పాఠం ఎలా చెప్పాలో వివరించింది. AIని సురక్షితంగా ఎలా వాడాలో విద్యార్థులకు నేర్పిస్తారు. వ్యక్తిగత వివరాలను AIతో పంచుకోకూడదని, AI ఇచ్చిన సమాధానాలను నేరుగా హోంవర్క్ లో కాపీ చేయకూడదని విద్యార్థులకు సూచించారు. AIని ఒక సహాయ సాధనంగానే చూడాలని 6వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠంలో పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు పాఠ్య పుస్తకాలకు అది ప్రత్యామ్నాయం కాదని, తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమక్షంలోని AIని వినియోగించాలని విద్యార్థులకు సూచించారు. AIని సరైన ప్రశ్నలు అడగడం ఎలాగో నేర్పిస్తారు. AIకి సొంతంగా ఆలోచించే శక్తి ఉండదని, అది దానికి అందించిన సమాచారం పైనే ఆధారపడుతుందని చెప్పారు. సమాచారంలో తప్పులుంటే AI తప్పుడు సమాధానాలు ఇస్తుందని తెలిపారు. AI తనకు తెలియని విషయాలకు తప్పుడు లేదా ఊహాజనిత సమాచారాన్ని నిజమైనట్లు చెబుతుందని అన్నారు. కొత్త పాఠ్య పుస్తకాల్లో మార్పులు ఇవే. ఈ ఏడాది కొత్తగా 5వ తరగతిలో హిందీని ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు 6వ తరగతి నుంచి ఉండగా 5వ తరగతిలో అక్షరాలు, చిన్న పదాలు చెప్పేందుకు చేర్చారు. 1వ తరగతి నుంచే ఆంగ్లం ఫోనోటిక్స్ ను ప్రవేశపెట్టారు. అక్షరాలకు వాటి శబ్దాలకు మధ్య సంబంధాన్ని నేర్పుతారు. 9వ తరగతి పాఠ్య పుస్తకాల్లో సామర్థ్య ఆధారిత మూల్యాంకనానికి అనుగుణంగా ప్రశ్నలను చేర్చారు. 9వ తరగతి ఆంగ్ల పాఠ్య పుస్తకం యూనిట్ 8లో ఒక గాఢ నిద్ర నా ఆత్మను కప్పేసింది, యూనిట్ 9లో నేను నీ స్థానంలో ఉంటే, సప్లిమెంటరీ రీడర్లో ఇల్లు అంటే కేవలం ఒక గూడు కాదు పాఠాలను తొలగించారు. 9వ తరగతి తెలుగు వాచకం నుంచి హరివిల్లు, రంగస్థలం పాఠం, ఉపవాచకం నుంచి జ్ఞాపతి సుబ్బారావు, కొండ వెంకటప్పయ్య, దిగుమర్తి జానకి బాయమ్మ, కల్లూరి తులసమ్మ పాఠ్యాంశాలు తొలగించారు. 10వ తరగతి ఆంగ్ల పాఠ్య పుస్తకం యూనిట్ 6లో మిస్ బిల్ ది ఆటర్ ఫాగ్, యూనిట్ 7లో ఫర్ ఆన్ గ్రెగరీ, యూనిట్ 9లో ది ప్రపోజల్, సప్లిమెంటరీ రీడర్లో భూమిని రక్షించిన పుస్తకం పాఠం తొలగించారు. ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో AI అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మరి మ్యాథ్స్, సైన్స్, సోషల్లో పాఠాలు అనేవి రాబోతున్నాయి. ఆ రాబోయే రోజుల్లో విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సమర్థవంతంగా, అర్థవంతంగా ఉపయోగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతోంది. అలాగే రాబోయే విద్యా సంవత్సరంలో చాలా రకాలైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయి. మరి 5వ తరగతి నుంచే హిందీని ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. ఈ మార్పులన్నీ కూడా మరి విద్యార్థులు, ఉపాధ్యాయులు గమనించాల్సిన అవసరం ఉంది. ఇక మరోపక్క CBSE త్రిభాషా సూత్రాన్ని తప్పనిసరి చేసింది. 9, 10 తరగతుల విద్యార్థులకు జూలై నుంచే అమలు. దేశవ్యాప్తంగా CBSE పాఠశాలలు, అనుబంధ స్కూల్లో చదివే 9, 10 తరగతుల విద్యార్థులకు త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేయనుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలకు సంబంధించిన సబ్జెక్టులను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు జాతీయ విద్యా విధానం 2020ని అనుసరించి CBSE బోర్డు కీలక మార్పులు చేసింది. 2026-27 విద్యా సంవత్సరంలో 9, 10 తరగతుల NCERT సిలబస్ ను సమీక్షించిన తర్వాత బోర్డు త్రిభాష విధానాన్ని నిర్ణయం తీసుకున్నట్టు శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్ లో వివరించింది. దీని ప్రకారం R1, R2, R3గా పేర్కొన్న 3 భాషలను 9, 10 తరగతుల విద్యార్థులు జూలై 1 నుంచి తప్పనిసరిగా చదవాలి. ఈ 3 భాషల్లో 2 ఖచ్చితంగా స్థానిక భారతీయ భాషలై ఉండాలి.
మూడో భాషగా విద్యార్థులు తమ అభిరుచి మేరకు విదేశీ భాషను ఎంపిక చేసుకోవచ్చు. ఒకవేళ 3 భారతీయ భాషలే ఎంచుకుంటే అదనంగా మరో విదేశీ భాషను ఎంపిక చేసుకోవచ్చని సిబిఎస్ఈ పేర్కొంది. ప్రస్తుత విద్యా సంవత్సరం ఏప్రిల్లోనే ప్రారంభమైనప్పటికీ త్రిభాషా విధానం వర్తిస్తుందని స్పష్టం చేసింది. R3 పాఠ్య పుస్తకాలు అందుబాటులోకి వచ్చే వరకు 9వ తరగతి విద్యార్థులు 6వ తరగతికి చెందిన R3 టెస్ట్ పుస్తకాలని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. జూలై 1 నాటికి పూర్తి స్థాయిలో పుస్తకాలను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపింది. ఇవి 3 భాషలు. R1 చిన్నారుల మాతృభాష, ఉదాహరణకు తెలుగు. R2 మాతృభాష కాని భారతీయ భాషల్లో ఏదైనా, హిందీ, తమిళం, మలయాళం. R1, R2లలో లేని భాష ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ విదేశీ భాష అయితే ఇంగ్లీష్. ఈ విధంగా త్రిభాష అంటే 3 భాషలను విద్యార్థి ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనకు త్రిభాష విధానం తప్పనిసరి అంటూ సిబిఎస్ఈ పేర్కొనడాన్ని మనం చూడవచ్చు. ఇక ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల. 91.41% మంది ఉత్తీర్ణత. రాష్ట్ర స్థాయిలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్ 2026 ఫలితాలను మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేష్ శనివారం ఎక్స్ వేదికగా విడుదల చేశారు. పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఏపీ ఐసెట్ ను ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించింది. ఈ మేరకు ఫలితాలను వీసీ ప్రొఫెసర్ జిపి రాజశేఖర్ శనివారం ఉదయం తన కార్యాలయంలో విడుదల చేశారు. ప్రవేశ పరీక్షను ఈ నెల 2వ తేదీన 92 కేంద్రాల్లో నిర్వహించారు. ఈ పరీక్షకు 26,219 మంది దరఖాస్తు చేయగా 23,198 మంది హాజరయ్యారు. వీరిలో 21,205 మంది అంటే 91% ఉత్తీర్ణత సాధించినట్టు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎం శశి వెల్లడించారు. కాకినాడ జిల్లాకు చెందిన పట్నాల వైష్ణవి 166 మార్కులతో మొదటి స్థానంలో నిలిచింది. కడప జిల్లాకు చెందిన వెంకట సిద్ధార్థ యాదవ్ 164 మార్కులతో ద్వితీయ ర్యాంకు సాధించారు. నెల్లూరు జిల్లాకు చెందిన షేక్ కలియాకత్ 161 మార్కులతో తృతీయ ర్యాంకు సాధించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు, వివిధ విభాగాలకు సంబంధించిన వారు పాల్గొనడాన్ని మనం చూడవచ్చు. ఇక మరోపక్క అటవీ శాఖ ఉద్యోగాలకు 3% క్రీడా కోట. 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ. అటవీ శాఖలో వివిధ కేటగిరీ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గతేడాది విడుదల చేసిన నోటిఫికేషన్లలో 3% పోస్టులను క్రీడా కోటా కింద భర్తీ చేయనున్నట్టు షాప్ వైస్ చైర్మన్ ఎండిఎస్ భరణి తెలిపారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు సర్వీస్ కమిషన్ గతేడాది నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ 4కి సంబంధించి 40 పోస్టులను క్రీడా కోటాలో భర్తీ చేస్తారు. ఇందుకోసం షాప్ ఈ నెల 18 నుంచి దరఖాస్తు ప్రక్రియను చేపట్టనుంది. జూన్ 18 వరకు దరఖాస్తులను స్వీకరించనుంది. కాబట్టి మరి అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దాంట్లో 3% క్రీడా కోటాను మరి ప్రభుత్వం ఆమోదించడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.